అమరావతి రాజధానిని చంద్రబాబు అంటే 3 రాజధానుల పేరుతో విశాఖకి రాజధానిని తరలించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి. అది చెక్ పడింది. అదే సందర్భంలో ఇక్కడ ముందుకెళ్ళింది అమరావతి. ఇక భవిష్యత్తులో విశాఖకి రాజధాని తరలించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో మనకు ఒక విధానం ఉంది. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే అమరావతి టు బీ క్యాపిటల్ అయింది. ఇప్పుడు దట్ ఈజ్ క్యాపిటల్, అదే మన క్యాపిటల్. ఇక దానికి తగ్గట్టుగానే చట్టము చేస్తారు. ఒకసారి రాజధాని అయిపోయాక మార్పు అన్నటువంటిది భారతదేశంలో అది మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. రాజధాని మార్పు, ఊరు పేర్లు మార్పు, ఇట్లాంటి వాటిట్లలో కీలకం ఉంటుంది. అయితే గీతే విశాఖపట్నంకి సంబంధించి ఆయన చేయగలిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడి నుంచి తను క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని నడుపుకోవచ్చు. అయితే దానికి చేస్తారా? ఇప్పుడు అమరావతి డెవలప్ అయిపోతే ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? డెవలప్ కాకపోతే మళ్ళీ అక్కడికి. ఆ పాలసీ విషయంలో జగన్ వెనక్కి తగ్గుతారా లేదా? ఎందుకంటే ఇక ఫిక్స్ అయిపోయా క్రిందటిసారి అంటే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఓ రాయేసి అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయి అదే తన పతనానికి, పార్టీ పతనానికి దారితీసింది. ఈ దఫా ఏం చేస్తారు చూడాల్సి ఉంది.